పాకిస్తాన్లో ఉగ్రవాదుల ఘాతుకం 60 కుటుంబాల్లో పుత్రశోకాన్ని మిగిల్చింది. క్వెట్టాలోని పోలీసు శిక్షణా కేంద్రంపై గత అర్ధరాత్రి ముష్కరులు జరిపిన దాడుల్లో 61 మంది చనిపోగా, త్వరలోనే శిక్షణ పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరాల్సిన యువకుల్ని కోల్పోయిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరై విలపిస్తున్నారు. ఈ దాడిలో గాయపడిన మరో 100 మంది వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ దాడికి పాల్పడిన 2 ఉగ్రవాదులు తమను తాము పేల్చుకోగా, మరొకరిని భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్ మరోసారి ఉగ్రదాడి బారిన పడింది. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ రాష్ట్ర రాజధాని క్వెట్టాలో ఉన్న పోలీసు శిక్షణా కేంద్రంలో ఉగ్రవాదులు విచక్షణారహితంగా జరిపిన దాడిలో పదుల సంఖ్యలో శిక్షణార్థులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 700 మంది పోలీసు శిక్షణార్థులున్న విద్యాలయం వద్దకు గత రాత్రి 11 గంటలు దాటిన తర్వాత చేరుకున్న 3 ఉగ్రవాదులు తొలుత శిక్షణా కేంద్రానికి రక్షణగా ఉన్న ఏకైక పోలీసును కాల్చి చంపారు. తర్వాత శిక్షణార్థులపై గురిపెట్టారు. కనిపించిన వారందరిపై కాల్పులు జరుపుతూ బీభత్సం సృష్టించారు. భయభ్రాంతులకు గురైన శిక్షణార్థులు ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగులు తీశారు. పోలీసు శిక్షణా కేంద్రంపై ఉగ్రదాడి సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది తక్షణమే రంగంలోకి దిగారు. ఉగ్రవాదులపై ఎదురుదాడి ప్రారంభించారు. ఈ క్రమంలో 2 వర్గాల మధ్య జరిగిన హోరాహోరీ కాల్పులతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. చివరకు 2 ముష్కరుల్ని భద్రతా సిబ్బంది చుట్టుముట్టగా తీవ్రవాదులు తమను తాము పేల్చుకుని చనిపోయారు. మరో ఉగ్రవాదిని భద్రతా సిబ్బంది హతమార్చారు. తర్వాత శిక్షణా కేంద్రం ప్రాంగణంలో విస్తృత గాలింపు చేపట్టిన భద్రతా సిబ్బంది ఉగ్రవాదులెవరూ మిగల్లేదని తేల్చారు. వెంటనే ఉగ్రముఖల దాడిలో గాయపడిన పోలీసు శిక్షణార్థులు, భద్రతా సిబ్బందిని అధికారులు వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. క్వెట్టాలో దాడికి దిగిన ముష్కరులు పాకిస్తానీ తాలిబాన్ అనుబంధ సంస్థ లష్కర్-ఎ-జంగ్వి సభ్యులై ఉండొచ్చని అధికారులు తెలిపారు. ఈ దాడి సమయంలో ఆఫ్ఘనిస్తాన్లోని తమ నేతలతో మాట్లాడినట్టు అధికారులు వెల్లడించారు. ఈ దాడిలో చేతికి అందివచ్చిన కుమారులను కోల్పోయిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరై విలపిస్తున్నారు.